జ్యోతిష్శాస్త్రం అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు శని. శని మహాదశ, ఏలినాటి శని అంటే చాలు ఇక కష్టాలు నష్టాలు తప్పవని ఒక రకమైన భయం మనలో పాతుకుపోయింది. కాని నిజంగా ఈ కాలం మనల్ని శిక్షించడానికి వస్తుందా, లేక మనల్ని మరింత బలంగా ఉన్నతంగా తయారుచేసే ఒక ట్రైనింగ్ లాంటిదా? ఈ విశ్లేషణలో జీవితంలో వచ్చే ఈ కీలకమైన దశ వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడికున్న మొదటి పేరు బాధలకు కారకుడు. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు పరాశర మహర్షి చెప్పిన సూత్రం. ఆయన ప్రకారం కాలపురుషుడి జాతకంలో బాధకు ప్రతినిధి శని. అందుకే మీ జాతకంలో శని ఎంత మంచి స్థానంలో ఉన్నా, ఎంత యోగకారకుడైనా సరే, ఏదో ఒక రూపంలో ఒక సవాలు విసరడం, ఒక బాధను పరిచయం చేయడం ఆయన నైజం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ కష్టాలన్నీ ఎందుకు? ఈ పరీక్షల వెనుక ఏదైనా పెద్ద ఉద్దేశం ఉందా, లేక మనల్ని ఇబ్బంది పెట్టడమే శని పని అంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ భయం నుండి అవగాహన వైపు మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా శని వస్తున్నాడని చెప్పే సంకేతాలేంటో చూస్తాం. ఆ తర్వాత శ్రమ, ఓర్పు అనే పెద్ద పరీక్షను ఎలా ఎదుర్కోవాలో చర్చిస్తాం. అహంకారం నుండి వినయానికి ఎలా మారతామో తెలుసుకుని చివరికి దక్కే గొప్ప విజయం గురించి మాట్లాడుకుందాం. చివరగా ఈ కాలాన్ని సులువుగా దాటడానికి ఉపయోగపడే పరిహారాలేమిటో చూద్దాం. రైట్, ఇక మన ప్రయాణంలో మొదటి స్టెప్. శని ప్రభావం మన జీవితంలోకి అడుగు పెడుతున్నప్పుడు అది కొన్ని స్పష్టమైన శారీరక, మానసిక సంకేతాలను పంపుతుంది. ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లక్షణాలు చాలా సింపుల్గా ఉంటాయి, కాని గమనిస్తే పక్కగా తెలిసిపోతాయి. ముందుగా, ఎందుకో తెలీదో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. మీలో మీరే ఎక్కువగా మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఇక రెండోది, మీ కడుపు బాగానే ఉన్నా బయట ఏ చిన్న ఫుడ్ తిన్నా వెంటనే రియాక్ట్ అవుతుంది. అంత సెన్సిటివ్గా తయారవుతుంది. అంతేకాదు, కాళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు లేదా చిన్న చిన్న గాయాలు కూడా మొదలవ్వచ్చు. ఇవన్నీ నేను వస్తున్నాను, సిద్ధంగా ఉండు అని శని పంపే సిగ్నల్స్ అన్నమాట. ఈ సూచనలు కనిపించాయంటే ఇక అసలు పరీక్ష మొదలైనట్టే. ఈ కాలం మన ఓర్పునో, మన వ్యక్తిత్వాన్ని చాలా తీవ్రంగా పరీక్షిస్తుంది. ఇది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, మానసిక స్థైర్యానికి కూడా ఒక పెద్ద సవాలు. శని ప్రభావంలో ఉన్నప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మామూలు కన్నా 3 రెట్లు ఎక్కువ కష్టపడతారు. కాని మనసులో మాత్రం అయ్యో నేనేం చేయట్లేదే, ఇంకా ఏదో మిగిలిపోయింది అనే ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది. పక్కవాళ్లు రెస్ట్ తీసుకోమని చెప్పినా ఆగకుండా పని చేస్తూనే ఉంటారు. ఇది శని సృష్టించే ఒక రకమైన మానసిక ఒత్తిడి. ఇక్కడే శని మనకి 2 దారులు చూపిస్తాడు. ఒకటి, నా వల్ల కాదు అని ప్రయత్నం మధ్యలోనే వదిలేయడం. అలా చేస్తే ఈ సమయం పూర్తిగా ప్రతికూలంగా మారిపోతుంది. రెండోది, ఎంత కష్టమొచ్చినా ఓపికతో నిలబడటం. ఎవరైతే రెండో దారిని ఎంచుకుంటారో వాళ్లే శని పరీక్షలో పాసైనట్టు. అప్పుడు ఊహించని బహుమతులందుతాయి. సో ఇక్కడ గెలుపుకు ఒకే ఒక్క మంత్రం: ఓర్పు. అసలింత కష్టం దేనికి? శని మనల్ని ఎందుకు ఇంతలా పరీక్షిస్తాడు? దీని వెనక ఉన్న ఒకే ఒక బలమైన కారణం మనలో ఉన్న నేను అనే అహంకారాన్ని పగలగొట్టడం. జ్యోతిష్యం ప్రకారం శని సూర్యుడికి బద్ధశత్రువు. మరి సూర్యుడు దేనికారకుడు? మనలోని ఆత్మవిశ్వాసానికి, అలాగే అహంకారానికి కూడా. అందుకే శని ప్రభావం మొదలవ్వగానే అది నేరుగా మన అహాన్ని టార్గెట్ చేస్తుంది. మనలోని గర్వాన్ని తగ్గించి వినయాన్ని నేర్పించడమే ఆయన ఉద్దేశ్యం. ఇదొక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ లాంటిది. అహంకారంతో ఉన్న వ్యక్తి జీవితంలోకి శని ప్రవేశిస్తాడు. ఆయన ప్రభావంతో కొన్ని అనుభవాలెదురవుతాయి. ఆ దెబ్బకి మనలోని గర్వమంతా పోయి నిజమైన వినయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే ఏలినాటి శని పూర్తయ్యేసరికి మనుషులు చాలా పరిణితితో వినయంగా మారిపోతారు. ఎందుకంటే వాళ్లు జీవితంలో అన్ని రకాల ఎత్తు పల్లాలను చూసి ఉంటారు. ఈ టైంలో తెలివితేటల కన్నా భోళాతనం, అంటే ఒక స్వచ్ఛమైన మనస్సుతో ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరైతే నిష్కల్మషంగా ఉంటారో వాళ్లకే ఈ యూనివర్స్ సపోర్ట్ దొరుకుతుంది. ఇదొక ఆధ్యాత్మిక బలం లాంటిదనమాట. సరే, ఇన్ని కష్టాలు పడ్డాం, పరీక్షలెదుర్కొన్నాం. మరి ఫలితం? ఓర్పుగా ఉన్నవాళ్లకు శని ఎలాంటి బహుమతి ఇస్తాడో ఇప్పుడు చూద్దాం. ఇది వింటే ఖచ్చితంగా మీలో ఒక కొత్త ఆశ పుడుతుంది. ఎవరైతే సహనంతో పట్టుదలతో నిలబడతారో వాళ్లకి శని ఇచ్చేది మామూలు సక్సెస్ కాదు, భారీ విజయం.
మీ ఓర్పుకు, మీ కష్టానికి దక్కే ప్రతిఫలం మీరు ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా, జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ కాలంలో వచ్చే ఫలితాలెలా ఉంటాయంటే ఊహించని స్థాయిలో విజయం దక్కుతుంది. ఉద్యోగం, ఊరు, వ్యాపారం ఇలాంటి పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. మొదట్లో ఇవి ఇబ్బందిగా అనిపించినా లాంగ్ రన్లో అవే మనల్ని కాపాడతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా విపరీతమైన పర్సనల్ గ్రోత్, వివేకం వస్తుంది. అందుకే చూడండి, చాలామంది రాజకీయ నాయకులు వాళ్ల కెరియర్లో అత్యున్నత స్థాయికి వెళ్లేది శని మహాదశలోనే. మరి ఈ కష్టమైన ప్రయాణాన్ని కొంచెం సులభంగా చేసుకోవడానికేమైనా మార్గాలున్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మనకు సహాయపడే ఆ మార్గదర్శకాలేంటో ఇప్పుడు చివరిగా చూద్దాం. అన్నింటికన్నా శక్తివంతమైన పరిహారమేంటో తెలుసా? మన మైండ్ సెట్. ఎప్పుడు నీరసంగా, నిరాశగా అనిపించినా మనస్సులో ఇలా అనుకోవాలి: ఇది శనికాలం మిత్రమా, ఇప్పుడు కష్టపడాల్సిందే. ఈ ఒక్క మాట చాలు మళ్లీ శక్తిని పుంజుకోవడానికి. ఇక మన శాస్త్రాల ప్రకారం 3 ముఖ్యమైన పరిహారాలున్నాయి. మొదటిది శ్రీహరి ఆరాధన. రావి చెట్టుకు నీళ్లు పోసి దీపం వెలిగించటం వల్ల శని శాంతిస్తాడు. రెండోది హనుమాన్ చాలీసా పఠించడం. ఇది మనకు పోరాడే శక్తిని, ధైర్యాన్నిస్తుంది. ఇక మూడోది మీ బడ్జెట్ను బట్టి 7 లేదా 14 ముఖాల రుద్రాక్షను ధరించడం. ఇది మనలోని నెగటివ్ ఎనర్జీని గ్రహించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. సో ఫైనల్గా మళ్ళీ మనం మొదటి ప్రశ్నకే వద్దాం. శనికాలం అనేది మనల్ని శిక్షించడానికా, లేక మనలోని అత్యుత్తమ వ్యక్తిని బయటకు తీసి మనల్ని మరింత దృఢంగా, వినయంగా, విజయవంతంగా తీర్చిదిద్దే ఒక శిక్షణ? ఆలోచించండి.